నాగార్జున సాగర్ 6 గేట్లు తెరుచుకున్నాయి. 6 గేట్లకు జలహారతి ఇచ్చారు అధికారులు. ఆ తర్వాత వాటిని తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. అంతకుముందు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం కోసం మొదటి సైరన్ మోగించారు. అలా మూడో సైరన్ మోగించిన తర్వాత 6 రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తారు. అయిపోయిందా ఒక్క నిమిషం పచ్చరికి చాలా ధర అరే ఒక్క అయిపోయిందిగా ఓకే సార్ అయిపోయిందా ఒక్క నిమిషం పచ్చరికి చాలా ధర శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో కూడా ఆయా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ పూర్తిగా జలకళను సంతరించుకుందని చెప్పొచ్చు. గత నెల 23 వరకు కూడా డెడ్ స్టోరేజ్గా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రమేపీ 25 నుంచి ఈరోజు 5వ తారీఖు వరకు కూడా క్రమక్రమంగా పెరుగుకుంటూ వచ్చింది. మొత్తంగా 592 అడుగులకు గాను ప్రస్తుతం 582 అడుగుల వద్ద మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు. ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ భారీగా వరద నీరు ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడంతో కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది అధికారులు. ప్రస్తుతం 2 గేట్లను ఎత్తివేసి అనంతరం క్రమేపీ పెంచుకుంటూ ప్రస్తుతం 6 గేట్లను కూడా ఎత్తివేశారు. ఒక్కొక్క గేటు 5 ఫీట్ల మేర ఎత్తివేసి 5,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తంగా ఇన్ఫ్లో 3,58,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో వచ్చేసి 37,000 క్యూసెక్గా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చే వరద నీరు ఆధారంగానే నాగార్జున సాగర్కు సంబంధించిన గేట్లను క్రమేపీ పెంచుకుంటూ తగ్గించుకుంటూ వెళ్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే నాగార్జున సాగర్ సంబంధించినటువంటి గేట్లను ఎత్తుతామని చెప్పేసి అధికారులు ప్రకటించడంతో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఏదైతే డప్పు చాటింపుల ద్వారా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే పశువులను నదిలోకి తీసుకువెళ్ళవద్దని చెప్పేసి, ఏదైనా నదిలో మోటార్లు ఉంటే వెంటనే తీసివేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే సమీప గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా ఈత కొట్టవద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తంగా మరోవైపు ఏదైతే నాగార్జున సాగర్ సంబంధించినటువంటి గేట్లు ఎత్తివేయడంతో కూడా పర్యాటకుల సందడి నెలకొందని చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పర్యాటకులు కూడా ఇప్పటికే ఇక్కడికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక కొన్ని రోజుల వరకు కూడా వరద ఇదే విధంగా కొనసాగితే మాత్రం గేట్లను ఎత్తివేసి నీటిని దిగకు విడుదల చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఆధారంగానే క్రమేపీ గేట్ల సంఖ్యను పెంచుకుంటూ తగ్గించుకుంటూ వెళ్తామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి.